హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చైత్రస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ అందరి ఫేవరెట్ డిష్ ఏంటో తెలుసా? పలావ్. సో ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో ఇక్కడ కనిపిస్తున్న పలావ్ ఐటమ్లన్నీ వేసి మంచిగా చిటపట వేగనివ్వాలి. తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకొని అందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు నేను ఒక టమాటో కట్ చేసుకొని తీసుకుంటున్నా. తర్వాత వెజిటేబుల్స్, ఇక్కడ నేను క్యారెట్, బీన్స్, అలాగే పచ్చి బఠానీ, ఇంకా ఆలు, నౌకోల్ ఇలా వేసుకున్నా. సో మీ దగ్గర వెజిటేబుల్స్ ఏది ఉంటే అది వేసుకోవచ్చు. సో మంచిగా వెజిటేబుల్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలాకి ఏమేమి వేసుకోవాలో చూద్దామా? కొంచెం కొబ్బరి, 8 పచ్చిమిర్చీలు, చెక్క, లవంగం, ఒక వెల్లుల్లి, కొంచెం అల్లం, ఇంకా పుదీనా. సో వీటిని అన్నిటినీ మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఇక్కడ నేను కొబ్బరి ఫస్ట్ వేసుకున్నాను, ఎందుకంటే మంచిగా పేస్ట్ కావాలని. అండ్ తర్వాత ఇప్పుడు నేను 1.5 స్పూన్ ధనియాల పొడి, తర్వాత కొంచెం కొత్తిమీర, అన్నీ మంచిగా పేస్ట్ పట్టుకొని సో ఇప్పుడు వెజిటేబుల్స్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నా. సో 2 గ్లాసుల వాటర్ వేసాను. 2 గ్లాసుల వాటర్, తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం కడిగి నానబెట్టుకున్న రైస్ వేసి మంచిగా రైస్ మిక్స్ చేసుకొని 2 విజిల్స్ వేపిస్తే అంతే అండి, మన సూపర్ టేస్టీ వెజిటేబుల్ పలావ్ రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.